హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సండే బ్లాగ్ అండి, ఇది లాంగ్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు అందరూ కూడా చాలామంది అడుగుతున్నారు డైలీ బ్లాగ్స్ పెట్టమని. మా హస్బెండ్ వచ్చారు కదా, చాలా బిజీగా ఉన్నానంటే ఆ రోజు సండే, కార్తీక మాసం అయిపోయింది కదా, మేము మార్కెట్కి వెళ్తున్నాము, ఫిష్ మార్కెట్కి. ఫిష్ అది తెచ్చుకోవాలి కదా, మరి సండే కదా, మరి బాబు ఇంట్లో ఉన్నారు, మా హస్బెండ్ కూడా వచ్చి ఉన్నారు కదా. ఇదే స్టార్టింగ్ మళ్ళీ ఉండడం ఇన్ని రోజుల తర్వాత కొంచెం కోణం తీసుకున్నాం ఆ రోజు. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫిషెస్ అన్నీ కూడా. అందులో కోణం తినేది అది ఒక్కటే తింటారు ఇంట్లోని, అది తీసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. సండే బాగా లేజీగా ఉంది నాకైతే మాత్రం. ఇంకా రోజు కొరియన్ నూడిల్స్ చేస్తున్నాను కొంచెం స్పెషల్గా. అంతే లేజీగా అనుకొని చెప్పి కొరియన్ నూడిల్స్ ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు, కానీ కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, మా హస్బెండ్ వచ్చారు కదా అని చెప్పి డైలీ ఇడ్లీ దోశ అలాంటివన్నీ కూడా చేస్తాను. అయితే మాత్రం కొంచెం సింపుల్గా అనేది ఇది ట్రై చేశానండి. ఎప్పుడప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను, ఎప్పుడు కొత్తగా అనేది. ఇంకా వంజరం కోన చూసారు కదండి ఇందాకలా మార్కెట్లోని. తర్వాత ఈ రొయ్యలు తీసుకున్నాను 1 kg, ఇంకా చికెన్ తీసుకున్నాను, చికెన్ పులావ్ చేద్దామని చెప్పి. ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. 1 by 1 స్టార్ట్ చేశానండి. మీ ఇంట్లో స్పెషల్ లంచ్ ఏం చేసుకున్నారండి సండే? అది కూడా నాకు కామెంట్ చేయండి. నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అండి ఏంటంటే అడుగుతున్నారు నా హోమ్ టూర్. ప్రతి ఒక్కరు కూడా నా హోమ్ టూర్ చేయమనే చెప్పి అడుగుతున్నారండి. అది నా పర్సనల్ అండి, ఓన్లీ బాల్కనీది అయితే మాత్రం ఒకసారి నేను చేస్తానండి టైం చూసుకొని. మా హస్బెండ్ ఉన్నారు కదా, చాలా బిజీగా ఉండడం వల్ల నాకు అవ్వట్లేదు. అది కూడా మీకు చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకసారి ఒక వీడియో అనేది దాని గురించే స్పెషల్గా నేను చేస్తాను. బాల్కనీ ఇన్స్టాలో కూడా నా పర్సనల్గా కూడా అడుగుతున్నారండి, కామెంట్ పెడుతున్నారు. ఇంకా యూట్యూబ్లో కూడా చాలామంది నాకు పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు. ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అండి, నా డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని కూడా అడుగుతున్నారండి. అది కూడా వ్లాగ్ చేయమని చెప్పి. ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో వచ్చినప్పటికీ నా ఒక షార్ట్ అనేది రిలీజ్ అయిపోయి ఉండొచ్చు. నేను ఒకటి షార్ట్ చేశాను, న్యూ డ్రెస్సెస్ కలెక్షన్ అని చెప్పి. అది నేను కార్తీక మాసం ముందే తీసుకున్నానండి, నాకు కుదరలేదు అసలు మీకు ఇవన్నీ చూపించడం కూడా. ఇది తీసుకొని 1 month అయిపోయింది, ఇప్పుడు మీకు పెట్టాను. అది కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా ఇన్ని రోజులు చాలా బాగా ఇష్టంగా లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు మీరు అందరూ కూడా. నావి పూజలని చెప్పి అన్నీ కూడా నా డైలీ అండి, నా రొటీన్ ఇలాగే అవుతూ ఉంటుంది. అదే మీకు చూపిస్తున్నాను. నేను చూపించిన చాలా కొంచెమే, అసలు పూర్తిగా అయితే కాదు, చాలా వరకు మీకు నచ్చుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లంచ్ అవుతుందండి. లంచ్ అయిపోయిన తర్వాత అన్నీ మా హస్బెండ్కి అనేది సర్వ్ చేయడం నాకు ఇష్టం. అలాగా అది ఇద్దరం కూడా లంచ్ చేసాము. మా బాబు ఉన్నాడు, తను కూడా వచ్చి కాసేపు పోయాక తను లంచ్ చేసాడండి. మీ అందరం లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ బీచ్కి వెళ్ళామండి. బీచ్ దగ్గర సబ్మెరీన్ ఆపోజిట్గా వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి, మాయా వరల్డ్ అని చెప్పి ఇది కొత్తగా పెట్టారు. ఇది నేను కూడా వైజాగ్లోని ఇది పెట్టిన తర్వాత ఫస్ట్ టైం మేము విజిట్ చేస్తున్నామండి. మా హస్బెండ్ కూడా ఒకసారి అలా వెళ్దాము, ఇంట్లోనే ఉంటున్నాం కదా బోర్గా ఉంటుందని చెప్పి అనుకుని ఇద్దరం, అంటే బాబు మా ముగ్గురం వెళ్ళాము. అది ఆహా ఓహో అన్నట్టుగా అయితే ఏం లేదండి. నాకైతే మాత్రం పర్సనల్గా నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, నాకు నచ్చలేదు కూడా. దుబాయ్లో చూసాక అయితే మాత్రం ఎవ్వరికి ఇది నచ్చదు, అంటే ఎవరు పర్సనల్ అది ఉంటుంది. నాకైతే నా పర్సనల్ అనేది చెప్పాను, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా. అది మీరు కూడా ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి.
చాలా అంటే డిఫరెంట్గా ఉంది. అలా ట్రై చేశారు దుబాయ్లో ఉన్నట్టుగా, అయితే మాత్రం లేదు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అలా కూర్చున్నామండి. కూర్చొని ఇది అంతా చూస్తున్నాము. బయట అంతా కూడా చాలా బాగుంది. అంతా కూడా చాలా కూల్గా ఉంది. అంబికా సీ గ్రీన్ దగ్గర వసంత పోలి ఉంది కదండి, అక్కడ కూడా నా డిన్నర్ అనేది టిఫిన్స్ ఫినిష్ చేసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయానండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, మళ్ళా కలుద్దాం. ఓకే, బాయ్.